జాతకాలతో మీకుండే అబ్జర్వేషన్స్ చెప్పండి. ఒకటి అందరికీ ఇవే అప్లై అవుతాయని చెప్పారు. జాతకాల పట్ల విపరీతమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా 2 హారోస్కోప్స్ వాళ్ళ మనసులు మ్యాచ్ అయ్యాయి కూడా చూడరు. కరెక్ట్. హారోస్కోప్స్ మ్యాచ్ అయ్యి చూస్తారు. దాని గురించి మీ అభిప్రాయం? అదే కదా ఇప్పుడు బేసిక్గా ఇన్నిసార్లు చేసినా కూడా అయ్యే ప్రాబ్లమ్స్ అవుతూనే ఉంటాయి. ఇంతవరకు ప్రతి పెళ్లికి హారోస్కోప్ చూస్తారు. ఆ హారోస్కోప్లు చూసి పెళ్లి చేసిన డైవోర్స్లో అవుతాయి. వాళ్ళ లైఫ్ వాళ్ళకున్న రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ అవుతాయి. జాతకాన్ని చూపించి ఆ జాతకం బట్టి వాడి లైఫ్ మొత్తం హ్యాపీగా ఉన్న ఇంతవరకు నేను చూడలేదు. ఆ జాతకం చెప్పినట్టు అది అయింది ఇంతవరకు నేను చూడలేదు. అయినా కూడా ఎందుకు? బికాజ్ మనిషి యొక్క డెస్పరేట్ ఫర్ నా జాతకం నా చేయి చూడు, ఇది నీకు పెద్ద ఈ రేఖ ఏదో ఉంది, నీకు లాంగ్ లైఫ్ ఉంది, లేకపోతే నీకు ఇది ఉంది, ఇక్కడ షార్ట్ అయిపోతుంది, ఏదో ఇవన్నీ చెప్తే వేరే పని లేదు కాబట్టి అదొక మనసులో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక హోప్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఒక హోప్ అది. సో నీ లైఫ్ కట్ అయిపోతుంది, నువ్వు జాతకం చూసుకో అంటే ఏంటి జాతకం లైఫ్ కట్ అయిపోతుంది అంటే ఆడు చచ్చిపోయాడా తెలీదు, ఆడు చూసి ఉంటాడు. లేకపోతే నీకు ఇక్కడ ఏదో ఒక గండం ఉంది, ఏదో వచ్చింది. గండం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఏదో యాక్సిడెంట్ మిస్ అవుతాం, లేకపోతే ఏదో ఒక వర్షంలో ఇరుక్కుంటాం, లేకపోతే మనకు తెలియకుండా గండం తప్పించుకుంటాం అలాంటిది. సో బేసిక్లీ ఆల్ దిస్ ఈజ్ అబౌట్ అంటే నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఈ డెస్టినీ అనేది జాతకాలతో